దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సో ఈరోజు దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి స్విగ్గీ, జొమాటో గిగ్ వర్కర్స్ అంటే ఫుడ్ లేదా ఇంక ఏ వస్తువునైనా ఆన్లైన్లో డెలివరీ చేసే వర్కర్స్ నిన్నటి నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. ప్రధానంగా మన ఈ యొక్క తెలంగాణలోనే సుమారుగా 4.5 నుంచి 5 లక్షల వరకు స్విగ్గీ, జొమాటోలో ఈ గిగ్ వర్కర్స్ పనిచేస్తారు. ఏపీలో కూడా దగ్గర విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో కూడా ఇవి డెవలప్మెంట్ అయ్యాయి. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే వీళ్ళకి ఏవైతే 10 నిమిషాల్లో డెలివరీ చేయాలని చెప్పి ఒక కండిషన్ తీసుకొచ్చారు కొత్తగా. ఇది దేశవ్యాప్తంగా ఈ ఒక రాష్ట్రానికి కాదు, మొత్తం దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేస్తున్నారు. లాక్డౌన్లో కూడా ఈ అంశం మీద స్ట్రైక్ చేస్తే నన్ను పిలిచారు, నాగరాజు గారిని పిలిపించానని చెప్పి నేను వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. స్ట్రైక్ కంటిన్యూస్ చేసే మూమెంట్లో గవర్నమెంట్ వాళ్ళకి కొంత భరోసా ఇవ్వడం వల్ల ఆగిపోయారు తాత్కాలికంగా. సో ఈ అంశం ప్రధానంగా చెప్పాలంటే వీళ్ళకి కనీసం ఏ రకమైన బెనిఫిట్స్ లేవు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, ఈఎస్ఐ కార్డులు లాంటివి లేవు, పిఎఫ్ లేదు. వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఓన్లీ పార్ట్నర్స్ అని చెప్తున్నారు. అంటే స్విగ్గీ పార్ట్నర్స్ అంటే ఈ లేబర్ యాక్ట్లో పార్ట్నర్ అంటే అతను వాటాదారుడు అవుతాడు, ఎంప్లాయ్ కాదు, వర్కర్ కాదు. సో ఎప్పుడైతే పార్ట్నర్షిప్ పెట్టారో పార్ట్నర్ అంటే అతనికి ఏ రకమైన బెనిఫిట్స్ రావు, లాభం మాత్రమే. ఆ డెలివరీకి ఎంతైతే చేస్తారో ఆ లాభం మాత్రమే, ఆ 30 రూపాయలు 40 రూపాయలు ఆయనకి ఇస్తారు. సో మొన్న విశాఖపట్నంలో జరిగిన ఒక 6 months బ్యాక్ కూడా మీరు చూశారు, 12 ఫ్లోర్లు దాటి వెళ్తే అతని మీద దాడి చేశారు, పంపించారండి. సో వీళ్ళకి చట్ట ప్రకారమైన శ్వాసలో సంబంధించిన ఏ రకమైన బెనిఫిట్స్ వీళ్ళకి లేవు. సో పెట్రోల్ ధర పెరుగుతుంది, వీళ్ళకేమో 10 నిమిషాల్లో డెలివరీ చేయమనే ఆర్డర్లు ఉన్నాయి. సో గతంలో ఈ గిగ్ వర్కర్స్ సంబంధించిన కంపెనీలు 3-4 ఉండే, స్విగ్గీ, జొమాటో, ఇంకా జొంజో ఏదో ఉండేది. ఇప్పుడు ఇంకా పెరిగాయి. ఈ మార్కెట్లో కాంపిటీషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే వేగంగా డెలివరీ చేస్తారో ఆ కంపెనీని ఎవరైతే కస్టమర్లు బుక్ చేసుకున్నారు. కాబట్టి ఈ స్విగ్గీ, జొమాటో వాళ్ళు కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేయాలని ఒక కండిషన్ తీసుకొచ్చారు. ఆ కండిషన్ వల్ల 10 నిమిషాల్లో ఒక పర్సన్ వెళ్ళి ఒక ఫుడ్ డెలివరీ చేయాలంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, మీకు ఇలాగే మీకు టైమింగ్ ప్రకారం కావాలంటే రోబోలు పెట్టుకుంటే రోబో సినిమా చూశారు కదా, కార్లు, బైకులు దాటి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే యాక్సిడెంట్ అయినా మీకేం ప్రాబ్లం లేదు, యాక్సిడెంట్ అయినా రోబోని మళ్ళీ ఆఫీస్లో తీసుకొచ్చి మీరు రిపేర్ చేసుకోవచ్చు. మనుషులు 10 నిమిషాలు డెలివరీ చేసే క్రమంలో యాక్సిడెంట్ అవ్వచ్చు, బండి పంచర్ అవ్వచ్చు. 10 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే ఏమవుతుంది, ఆ కస్టమర్కి ఎవరైతే ఐడియా ఉందో అతనికి రెగ్యులర్గా రావట్లేదు, అంటే ఆర్డర్ రావట్లేదు. 800 నుంచి 1200 రూపాయలు రోజు సంపాదించుకున్నారు. అందులో 400-350 రూపాయలు పెట్రోల్కే పోతుంది. వీళ్ళకి ఏ రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, ఏ ప్రమాదం జరిగినా లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏమీ లేదు. వీళ్ళని సోషల్ వెల్ఫేర్ వర్కర్స్గా గుర్తించాలని ఒక డిమాండ్ ఉంది. అంటే వీళ్ళు కూడా పబ్లిక్ కోసమే ఈ యొక్క అంటే ఇవన్నీ కూడా ట్యాక్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్తున్నాయి. సో గవర్నమెంట్ అయినా వీళ్ళ కోసం ఆలోచించాలి, లేదా ఈ సంస్థలు వీళ్ళ కోసం ఆలోచించాలి. ఎలాగా ఈ సంస్థలు వీళ్ళ కోసం ఆలోచించే అవకాశాలు లేవు. కాబట్టి మీరు 10 నిమిషాల కండిషన్ పెట్టి వాళ్ళకి ఇచ్చే పార్ట్నర్షిప్తో పేరుతోటి ఇంత మోసం చేస్తున్నారు. పార్ట్ టైం జాబ్ స్విగ్గీ, జొమాటో అంటున్నారు. ఎక్కడ పార్ట్ టైం జాబ్? 12 గంటలు పని చేస్తారు. వాళ్ళకి 1200 రూపాయలు 1100 రూపాయలు రావాలంటే 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. 12 గంటలు డ్యూటీ చేసే పార్ట్ టైం డ్యూటీ అంటే ఎవరు నమ్ముతారు అది? సో వాళ్ళకి చాలా తీవ్రంగా ఈ రోజు నుంచి కాదు, గత లాక్డౌన్ నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. ఇంకా ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా, పనిచేసిన వాళ్ళు కూడా ఈ స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తారు. సో ఒక పార్ట్ టైం డ్యూటీ అని చెప్పుకోవడమే తప్ప నిజంగా వాస్తవంగా అక్కడ పార్ట్ టైం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ 3 నగరాల్లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ వీళ్ళని స్విగ్గీ, జొమాటో ఎవరు గిగ్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళని వెల్ఫేర్ వర్కర్స్గా గుర్తించడం, లేదా వీళ్ళని లేబర్ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేయాలి. వీళ్ళకి నష్టం కలిగినా, యాక్సిడెంట్లు అయినా, ఇన్సూరెన్స్ వివాదమైనా, ఈ స్విగ్గీ వాళ్ళతో వివాదం వచ్చినా వీళ్ళని కూడా ఒక సోషల్ వర్కర్గా గుర్తించి లేబర్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేయాల్సిన అవసరం, బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. గవర్నమెంట్ అయినా వీళ్ళ మీద బాధ్యత తీసుకోవాలి, లేదా ఈ సంస్థలైనా బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ యాజమాన్యాలు అందరినీ కూడా పిలిపించి, చీఫ్ సెక్రటరీ గారైనా పిలిపించవచ్చు, లేదా లేబర్ కమిషనర్ గారైనా పిలిపించి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం. కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండాలి కదా. యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఏమీ లేదు, ఈఎస్ఐ కార్డు కూడా లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఏమీ లేదు. అసలు కేవలం కమిషన్ కోసం, అంటే సంవత్సరాల కమిషన్ కోసం పనిచేస్తారా? మేము గతంలో కూడా చెప్పాం, అసలు లేబర్ యాక్ట్లో ఇవి చాలా వైలెన్స్ అవుతున్నాయి, కొత్త చట్టాలు తీసుకొచ్చారు కాదంటే ఇందులోనూ కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేయాలంటే అది ఎంతమంది సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే రేపు ఎల్లుండో కూడా ఎక్కడైతే స్ట్రైక్ ధర్నా చేస్తారో స్వయంగా నేను అటెండ్ అవుతాను, వాళ్ళ తరపున కూడా నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. కస్టమర్లు కూడా పబ్లిక్ కూడా ఆలోచించాలి. 10 నిమిషాల్లో డెలివరీ అనేది అంత ఈజీ కాదు.
మిగతా కొత్తగా 2-3 కంపెనీలు రావడం వల్ల వాళ్ళు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు కాబట్టి అదే యాంగిల్లో మీరు డెలివరీ చేయాలంటే అది అసలు సాధ్యం కాదు. అది ప్రమాదం జరిగితే రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో మీరు మార్కెట్లో మీ మార్కెట్ని డెవలప్ చేసుకోవడం కోసం వాడే స్ట్రాటజీస్ని 10 నిమిషాల్లో వీళ్ళని డెలివరీ చేయాలని ఏదైతే వైఖరి ఉందో అది ఒక మనిషిగా ఒక మానవుడిగా అది అసాధ్యం. ఆ కండిషనల్కి మీరు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఒక సిస్టమ్ ఆపరేట్ ఈ రకంగా చేసుకుంటేనే మన మార్కెట్ డెవలప్ అవుతుందని చెప్పి ఏదైతే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారో ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఈ సమాజంలో ఈ సొసైటీలో అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. మీకు అలా వర్కౌట్ కావాలనుకుంటే ఖచ్చితంగా రోబోలు తయారు చేసుకొని రోబోలు పెట్టుకోండి. రోబోలకి యాక్సిడెంట్ అయినా ఏమైనా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి రోబోలు తెచ్చుకొని కోరుతున్నాం. For more updates, please subscribe Dutta Media.